మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇష్యూ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం కావాల్సిందే. సమస్యలన్నిటికీ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ కళ్యాణ్ అవుతుంది. దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి చిరస్థాయిగా నిలిచిపోతాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవలేని వ్యక్తి దేశ రాజకీయాలు ఎలా శాసించబోతున్నారని చాలా ఇంటర్వ్యూలో మనం చెప్పాం. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఏ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా ప్రజలకు ఇవ్వగలుగుతున్నారు. దానితో పాటుగా ఇష్యూలు ఏ ఇష్యూ అయినా స్వపక్షుల విపక్షులాగా ఏ సమస్య ఉన్నా ఆ రోజు కాకినాడ పోర్టు కావచ్చు, హోమ్ మినిస్ట్రీలో జరుగుతున్న అలసత్వం కావచ్చు, ఈరోజు రెడ్ శాండిల్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాడు. అటువంటి గొప్ప రాజకీయ నాయకుల్ని మనం ఇన్ని జనరేషన్లో మనం చూడలా. డైరెక్ట్గా ఫీల్డ్లో వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాడంటే సరికొత్త రాజకీయాలు మనం పవన్ కళ్యాణ్ గారిలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్ననే ట్వీట్ చేశారు, తిరుమల లడ్డు మీద ఎటువంటి అర్హతలు లేని ఉత్తరాఖండ్ చెందిన భోలేబాబా కంపెనీకి 68 లక్షల లీటర్ల 68 లక్షల కేజీల నెయ్యి ఇచ్చారంటే, అంటే గత 5 సంవత్సరాలు 250 కోట్ల రూపాయలు విలువ చేసేది భోలేబాబా కంపెనీకి. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరిచ్చారు? సుబ్బారెడ్డి గారు పిఏ, అప్పుడున్న ధర్మారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇది లేకుండా ఇది జరుగుద్దా? ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అంత అత్యున్నతమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉండే ఆదాయంలో కావచ్చు, భక్తుల విషయంలో కావచ్చు, ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత తిరుమల పవిత్రను కాపాడుకోవాలి మనం. మరి నేను ట్వీట్ చేసిన దాంట్లో ఏమన్నాడు? తిరుమల లడ్డు అనేది తీపి పదార్థం కాదు. ఆయన చెప్పిన మాటను మనం చూస్తే కోట్లాది మంది హిందువుల విశ్వాసం, నమ్మకం అని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో అపవిత్ర జరిగిందని చెప్పంటే హేళన చేశారు ఈ సమాజం. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు కూడా ఈ వాళ్ళ దర్యాప్తులో ఏం తేలింది? 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి. భక్తులంటే నేను కూడా, మీరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తాం. మనమంతా తిన్నట్టేగా కల్తీ నెయ్యితో ఆ లడ్డులు మనం తీసుకున్నట్టే కదా. మరి ఏం చేస్తున్నట్టు గత ప్రభుత్వం? అది ప్రశ్నించారు. దీని పరిరక్షణకి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పటం ఏదైతే ఉందో, భక్తి భావన, ఆధ్యాత్మికత పవన్ కళ్యాణ్ గారిలో, ఈ కుహన లౌకికవాద ముసుగులో నేను రాజకీయాలు చేయడానికి రాలా. నేను సనాతన హిందువుని. నా హిందువుల దేవాలయాలు ధ్వంసం అవుతుంటే కాపాడాల్సిన బాధ్యత నాది, దాడులు జరుగుతుంటే కాపాడాల్సిన బాధ్యత నాది అని చెప్పి బాహాటంగానే చెప్పి, ఈరోజు 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 100 కోట్ల మంది హిందువుల కంటే 80% పాపులేషన్కి ఎంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ హిందువులు నన్ను భరోసా ఇచ్చారు. ఎక్కడ మహారాష్ట్ర ఎలక్షన్ వెళ్ళినా సక్సెస్ సాధించారు. తమిళనాడులో వాళ్ళు కూడా మురుగుని సమావేశానికి ఆహ్వానించారు. కర్ణాటక వెళ్ళినా పార్టీలు వేరైనా కానీ ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇష్యూ వెళ్తే సమస్యకి పరిష్కారం అవుతుంది. ఆయన ఓడించడానికి గతంలో పిఠాపురంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి ఎంతో ట్రై చేశారు. వాళ్ళంతా టీం అంతా వెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆయన ఓడించగలిగారంటే ఓడించలేకపోయారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అంతా 5 శాఖలు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్ సప్లై, అన్ని శాఖలకి పేరు తీసుకొస్తున్నారు. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఈరోజు వరల్డ్ రికార్డు సాధించారు. దీనితో పాటు రోడ్లు అస్తవ్యస్తమై ఉంటే రోడ్లు వేశారు. గిరిజనులు ఉత్తరాంధ్రలో గిరిజనులకు రోడ్లు కూడా లేకపోతే కోట్లాది పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు. వాళ్ళకి కావలసిన చెప్పులు, వాళ్ళకి కావలసిన తిండి పదార్థాలు కావచ్చు, రగ్గులు కావచ్చు, అన్నీ ఇచ్చారంటే మరి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? నీతికి నిజాయితీకి నిఖార్సైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, స్థిత ప్రజ్ఞుడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న రెడ్ శాండిల్ పట్టుకున్నప్పుడు తిరుమలలో ఆపరేషన్ కగార్లో ఏం చేసామో తెలుసు. ఎన్డీఏ గవర్నమెంట్ ముక్కుసూటిగా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల ఎర్రచందనాన్ని దొంగలు కొట్టేశారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని, శేషాచలం కొండలో ఎర్రచందనం అంటే దేవుడి రక్తం ద్వారా వచ్చినది ఎర్రచందనం అని చెప్పి ఒక ఎమోషన్ని తెలియజేశారు. ఆయన ఆర్మీ దుస్తులతో వెళ్ళాడు. అక్కడున్న ఆఫీసర్స్ సుబ్బరాయుడు గారు కావచ్చు, మిగతా మల్లికార్జునరావు గారి రిటైర్ అయిన వ్యక్తిని ఫారెస్ట్ అడ్వైజర్గా తీసుకున్నారు. అటవీ సంపదను కాపాడుకోవాలన్నారు.
రెడ్ శాండిల్స్ విలువ తెలియజేశారు, ఆక్షన్ పెట్టదలుచుకున్నారు. ఇక మీద మానుకోపోతే తాట తీస్తానని చెప్పేసి పుష్పరాజులకి హెచ్చరిక జారీ చేశారు ఈ గబ్బర్ సింగ్. యాజ్ ఎ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత, అడవులని సంరక్షణ పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మరి ఆయన చూసిన ప్రతి చొరవ, కుంకి ఏనుగుల్ని అక్కడ ఎక్కడైతే రెడ్ శాండిల్స్ ఇదవుతా, ఆ తర్వాత చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ధ్వంసం అవుతున్నాయి పంటలు, చేతికొచ్చిన పంటలు ధ్వంసం అవుతుంటే ఏనుగుల ద్వారా, కుంకి ఏనుగులు కర్ణాటకతో మాట్లాడి తీసుకొచ్చారు. అక్కడ సమస్యల్ని ఇది చేసుకొని మనం మన యొక్క గాలి, ఈ నీరు, ఈ నేలని కాపాడుకోవాలని చెప్పి సంకేతం ఇచ్చారు. తోలు తీస్తానని చెప్పారు. ఏదైనా రెడ్ శాండిల్ మీరు కొట్టాలనుకుంటే ఇంకా వ్యాపారం చేసుకోండి, వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులకి సరికొత్త ఆయుధాలు ఇస్తారని చెప్తే ఇవన్నీ చూస్తుంటే మనం ఏమనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు డ్రెస్ వేసుకుంటే ఏందైనా స్వామీజీలాగా అవతారం ఎత్తారని చెప్పి విమర్శించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పోలీసు ఏదైనా హీరో అనుకుంటున్నారా అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఏమనుకున్నా ఈ దేశ ప్రధాని మోదీ గారికి తెలుసు ఈయన పవన్ కాదు తుఫాన్ అనేది. ఈ దేశ ప్రజలకు తెలుసు 100 కోట్ల మంది హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు అవతరించాడు అనేది కూడా తెలుసు. ఎక్కడ ట్రబుల్ ఉన్నా ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనపడుతున్నారంటే ఎన్డీఏకి మరి ఏం చెప్పుకోవాలి? సినిమాలు, రాజకీయాలు రెండు సక్సెస్ కాలేరనుకున్నాడు. మొన్న ఓజీ చూస్తే ఏ లెవెల్లో హిట్ అయిందో మనం చెప్పవచ్చు. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా పవన్ కళ్యాణ్ గారు మనం చూడొచ్చు. ఒకవైపు చిరంజీవి గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ మోదీ గారితో ఈరోజు ఎంత సఖ్యత ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచో వైరం ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఆ వైరం తీర్చే బాధ్యత. పెద్దిరెడ్డిని నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కాములు ఇరుక్కున్నారు. అన్ని స్కాముల్లో వైసీపీ నాయకులే. బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, మన కాకాని గోవర్ధన్ రెడ్డి, నిన్నగాక మొన్న మనం చూసాం జోగి రమేష్ లిక్కర్ స్కామ్లో. ఇకపోతే అటవీ భూములు ఆక్రమించుకోవటం కావచ్చు. నేపాల్లో 2 లారీలు చిక్కిని, అది పెద్దిరెడ్డి పేరు చెప్పారని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలా కనపడుతుంది. వాళ్ళని కూడా వదలను అని చెప్తున్నాడు. ఇంకోటి స్వపక్షంలో విపక్షంలాగా ఎమ్మెల్యేలు పనితీరు, ప్రైవేటు ఆస్తులు జోక్యం చేసుకుంటే వార్న్ చేశాడు. డైరెక్ట్గా సీఎం గారికి నేను మండలి సమావేశంలో చెప్పారంటే ఎంత పరిపాలన సుపరిపాలన అందిస్తున్నాడో మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిన మాట వైసీపీకి టార్గెట్ చేశాడని చెప్పుకోవాలా. లాంగ్ లీవ్ స్లోగన్తో 15 సంవత్సరాలు మేమే అధికారంలో వస్తాము, ఉంటామనే కాన్ఫిడెంట్ చెప్పాడు. జగన్ నిన్ను అధపాతాలను తక్కుపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు. చేసిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టాడు. ఇందాక నేను చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాడు, నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఆ తర్వాత పాలిటిక్స్ ఎలా చేయాలో దేశవ్యాప్తంగా రాజకీయాలను అవపోసన పట్టారు. ఇకపోతే ప్రజా సమస్యలు నేనున్నాననే భరోసా, సొంత డబ్బు ఖర్చు పెట్టి తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కోట్లాది రూపాయలు కౌలు రైతులకు ఇచ్చాడంటే మరి ఇటువంటి రాజకీయ నాయకుడు కారణ జన్ముడిగా మనం చెప్పుకోవాలి కదా. ఏ సమస్య ఉన్నా నేను సమస్య పరిష్కరించగలననేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పే జనం మెచ్చిన నేతగా, జనసేనాని హైందవ ధర్మ పరిరక్షకుడిగా మనం చూడొచ్చు. లడ్డు అపవిత్రమైందంటే హేళన చేశారు పవన్ కళ్యాణ్ గారిని. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఆయన కాలినడకన వెళ్ళి మొక్కు తీర్చుకున్నాడంటే ఆయనే ఎందుకు చేయాలా? ఇంతమంది ఈ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్న ఈ దేశంలో మిగతా వాళ్ళకి హిందువులకు ఆ బాధ్యత లేదా? నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు పదవి ముఖ్యం కాదు, హిందువుల మీద దాడి చేస్తే ఊరుకోనన్నాడు. గతంలో జరిగిన 100 దేవాలయాల మీద దాడులు జరిగితే అంతర్వేదిలో రథం దగ్ధమైతే చాలా బాధపడ్డాడు, దాన్ని పోరాడారు. ఈ రోజున ఆయన చెప్పినట్టు, ఆయన ట్వీట్ చేసినట్టు భోలేబాలా కంపెనీ ఏంది, ఉత్తరాఖండ్ కంపెనీ ఏంది, 1 లీటర్ పాలు కూడా ఉత్పత్తి చేయని, 1 బట్టర్ కూడా ఉత్పత్తి చేయని కంపెనీకి ఎలా ఇస్తారు? ఆ పిఏ అకౌంట్లో నిన్నగాక మొన్న సిబిఐలో ఎంక్వైరీ చేస్తే కోట్లాది రూపాయల డబ్బు ఉందంట వైవి సుబ్బారెడ్డి గారి. ఇక్కడ ధర్మారెడ్డి గారు ఒకవైపు ఏమో టీటీడీ ఈవోగా పనిచేసిన ఆయన కూడా నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పే అంటున్నాడు. ఆమోదించింది ఎవరు? టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కదా. మరి ధర్మారెడ్డికి, మరి వీళ్ళ యొక్క ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా వీళ్ళు చేశారా? ఆయన అప్రూవల్గా మారారని చెప్తున్నారు. మరి రేపు మాపో సుబ్బారెడ్డి గారు, అప్పుడు చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డికి, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి, వీళ్ళకి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. సుబ్బారెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. కాబట్టి రాజకీయాలు రసవత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. దేశవ్యాప్త రాజకీయాల్లో మోదీ గారు ఆ రోజు పార్లమెంట్లో మనం చూసాం. ఈయన పవన్ గారు తుఫాన్ అని ఎందుకన్నాడో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏ సమస్య ఉన్నా నేను చేస్తాను, ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేయగలనని ఆయన చేసిన తీరు ఈ రోజున త్వరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవులు కావచ్చు,
రెడ్ శాండిల్లో కింగ్ పిన్స్ నలుగురు ఉన్నారు, వాళ్ళని ఏరి పారేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఏరివేయాలో మాకు తెలుసు అని చెప్పి డైరెక్ట్గా వార్న్ చేశారంటే ఆ దమ్ము, ఆ గట్స్ ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. ఒకవైపు ఎక్కడ సమస్య ఉన్నా, రాష్ట్రాలు తెలంగాణ సమస్య ఉన్నా, తెలుగు వాళ్ళకి సమస్య ఉన్నా నేను నన్ను భరోసా ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత వైసీపీని వార్న్ చేస్తున్నాడు. చిరకాలంగా శత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారికి ఇది కూడా ఈయనే తీసుకున్నాడంటే ఆ బాధ్యత మరి రాజకీయాలు ఎవరైనా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే దీనికి మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఈరోజు ఆ రోజున 11 సంవత్సరాల క్రితం మనం చూస్తే కనుక గుజరాత్ వెళ్ళి ఈ దేశానికి మీరు ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి మోదీ గారిని కలిసిన ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు వరుసగా మూడోసారి అయిన ప్రధానమంత్రిని ఈరోజు ఈ కూటమి కట్టడంలో, టీడీపీని కలపడంలో, బీజేపీని ఒప్పించడంలో 124 సీట్లు సాధించడం ద్వారా, ఇంతమంది ఎంపీలు సాధించడం ద్వారా మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశాడు. 2014లో ఆయన చేశాడు. 2019 విడిగా పోటీ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. 2024లో ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేసుకోవాలంటే బీజేపీతో కలిసి నడవాలని చెప్పేసి ఈ కూటమి కట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ గారిదే పాత్ర. ఈరోజు ఏ సమస్య ఉన్నా ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి స్వపక్ష విపక్షలాగా సరికొత్త రాజకీయ దిశగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు రేరుగా రాజకీయాలు ఉంటారు. అనేక మంది రాజకీయాల్లో వచ్చి 10 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్లు ఎలా సంపాదించుకోవాలని ఈ రోజులో తన డబ్బుల్నే పేద ప్రజలకి నిత్యం ఖర్చు పెడితే ఈరోజు నాకు తెలిసి ఒక 100 కోట్ల రూపాయలు ఈయన దశాబ్దం పైనే పేదవాళ్ళకి ఖర్చు పెట్టాడు. మత్స్యకారుల సమస్య ఉన్నా, లేకపోతే సుగాలి ప్రీతి ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సమస్యలు కావచ్చు, ఈ వలసలు కావచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, అటవీ శాఖ ఉత్పత్తుల్ని ఆ గిరిజనులకి మార్కెట్ తీసుకురావటం కావచ్చు, ఎప్పుడు లేని విధంగా పంచాయతీరాజ్ శాఖలో 20,000 ట్రాన్స్ఫర్లు జరిగితే ఒక్క సింగిల్ రూపాయి కూడా లంచం తీసుకోకుండా ట్రాన్స్ఫర్లు జరిగినాయి అంటే ఆ శాఖకి ఏ విధంగా వన్నీ తీసుకొస్తున్నాడు, ఎటువంటి సమర్థవంతమైన ఆఫీసర్లు ఆయన టీముగా పెట్టుకున్నాడో మనం చూడవచ్చు. మరి ఇటువంటి వ్యక్తిగత అన్నం చేసేది, వ్యక్తిగత అన్నం చేసి ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన వాళ్ళంతా ఎక్కడున్నారు? ఒక రోజా కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, లేకపోతే ఒక బోరగడ్డ అనిల్, ఒక పోసాని కృష్ణమురళి, అమర్నాథ్ కావచ్చు, ఎంతమంది విమర్శించారండి? ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఎంతమంది విమర్శించినా ఆయన నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ అన్నారు, ఎక్కడ గెలవు అన్నారు. 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో ఈ దేశ సరికొత్త రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సరికొత్త అడ్మినిస్ట్రేషన్ పైన ఒక పట్టు, ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఒక గ్రిప్పు, మీరు జోక్యం చేసుకోవద్దు, మీ పాలన మీరు చేయండి, లేకపోతే తోట తీస్తామని వార్న్ చేయటం ఏదైతే ఉందో నేటి రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని 2 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, గెలవక ముందు చేసాం ఈ దేశం మన టీవీలో. దేశ రాజకీయాలను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవుతాడు, ఆయన రాజకీయాలు ఎంత హుందాగా వ్యవహరిస్తారని చెప్పాం. ఈ రోజుకి చెప్తున్నాం, సరికొత్త రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారని చెప్పుకోవచ్చు. అనేక మంది అటవీ శాఖ మంత్రులు మనం చూసాం దశాబ్దాల తరబడి, కానీ ఇంత అటవీ శాఖలో ఇంత చేయొచ్చు అనేది ఎవరికైనా తెలిసిందా? కుంకి ఏనుగులు తీసుకొచ్చి పంట నష్టం కలగకుండా ఏనుగుల్ని దాని నుంచి భార్యను కాపాడాలని ఎవరైనా ప్రయత్నం చేశారా? తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫార్ములాని దేశవ్యాప్తంగా చేయొచ్చని ఎవరైనా చెప్పగలిగారా? అంటే ఎవరు చేయలే. ఒక్క సీతమ్మ క్యాంటీన్లు కావచ్చు, పేదవాడికి అన్నం తినడానికి వాళ్ళకి పని దినాలు పెంపు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సఖ్యత, మోదీ గారితో సఖ్యత వల్ల ఈరోజు పోలవరం పూర్తి చేసే దిశగా వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అమరావతి రాజధాని అనే దిశగా ముందుకెళ్తున్నారు. మంచి పరిపాలన, జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చి మీరు నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, అటు బీజేపీ వీళ్ళు కలిసే ఉంటారు, కలిసే పరిపాలిస్తారు. నెక్స్ట్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే పదవి కోసం కాదు, పదవి ఆ టైం వస్తే ఎక్కడున్నా వస్తుంది. అది ప్రజల యొక్క సౌఖ్యం ముఖ్యం, ఈ దేశం ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ ప్రజల బాగోగులు ముఖ్యం అనే హుందాగా సరికొత్త రాజకీయాలు దిశగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించక తప్పదు. అదేవిధంగా నేటి రాజకీయాల్లో అది ప్రతిపక్షాలు కూడా ఆయన్ని ప్రశంసించే స్థాయిలో ఉన్నాయంటే, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆయన వెంబట నడుస్తున్నారు అంటే మరి పాలన మీద ఎంత పట్టు సాధించారు. ఏ శాఖలైనా ఆయనకిచ్చిన 5 శాఖలే కావచ్చు, మిగతా శాఖల మీద కూడా పట్టు సాధించి మీరు సమర్థవంతంగా పనిచేయండి, చేయకపోతే మీరు వెళ్ళిపోండి అన్నట్లుగా. ఒకవైపు మాఫియా అంటే రాజకీయాలు శాసించే దిశగా రెడ్ శాండిల్స్ 10,000 కోట్లు అంటే ఏంటి, రాజకీయ పార్టీలను శాసించే స్థాయిగా ఈ యొక్క రెడ్ శాండిల్ స్మగ్లర్లు ఉండిపోయారు. తరతరాల నుంచి వీళ్ళని కట్టడేసే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ టైం నికార్స్ అనే రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని
వాళ్ళని వార్న్ చేసిన తీరు, మిమ్మల్ని తాట తీస్తాం, జియో ట్యాగింగ్ తీసుకొస్తాం, ఒక్క రెడ్ శాండిల్ దొంగ కొట్టినా కానీ మీరు ఇక అయిపోయినట్టే అనేది ఆయన సంకేతం, బలమైన సంకేతం ఇవ్వటం. క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చావు, హెలికాప్టర్లో వచ్చామా, ఎక్కడి నుంచి వచ్చావు అనేది కాదు ముఖ్యం, మన దగ్గర విషయం ఉండాలా. పుట్టుక మరణ మధ్య ఏమి సాధించామనేది అది ముఖ్యం. కాబట్టి ఈరోజు సరికొత్త రాజకీయాల దిశగా పవన్ కళ్యాణ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న తీరు అందరూ ప్రశంసిస్తున్నారు.